ఎనీ గుడ్ న్యూస్? చాలా గొప్పవాడివి దేవదాస్. నాకు పునర్జన్మనిచ్చిన దేవుడిగా ఎన్నాళ్ళు నిన్ను పూజిస్తూ వచ్చాను. ఇక ముందు ప్రార్థిస్తాను. నా ప్రాణంలో ప్రాణంగా నిన్ను నమ్మి నాలోనే సమాధి చేసుకున్న నా గతాన్ని నీకు చెప్పినందుకు ఫలితంగా గొప్ప రిలీఫ్నిచ్చావు నాకు. ఇప్పుడు నేనేమైపోవాలి? ఏం చేయాలి? రేపు ప్రజలకు నా చరిత్ర తెలిస్తే నేను ఎలా బ్రతకాలి? అసలు ఎందుకు చేసావు ఈ పని? ఎంత కాసుపడి చేశావు? నన్నే అడుగుంటే ఈ లక్షలన్నీ నీ ముందు గుమ్మరించేదానిగా. కాదు, నువ్వేదో పెద్ద అంచనాలతోనే నన్ను రైలు దింపావు. ఎన్నాళ్ళు నన్ను ఇంత పవిత్రంగా చూసావంటే వెనకేదో ఉంది. నువ్వు చల్లని పడగనిడవి. ఇంకొక క్షణం కూడా నేను నీళ్ళలో బ్రతకలేను. వెళ్ళిపోవాలి. నా ఉనికి తెలియని మరో చోటికి వెంటనే వెళ్ళిపోవాలి. ఆగుతారా? నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోవడానికి ఇప్పుడు నీ జీవితం నీ సొంతం కాదు. కొన్ని కోట్ల సినిమా వ్యాపారం నీతో ముడిపడి ఉంది. నాది పడగనీరంటున్నావుగా. ఈ స్థితిలో నీకు ఏం చెప్పినా అర్థం కాదు. నేనే వెళ్ళిపోతాను. నన్ను ఇంతగా అర్థం చేసుకున్న నీ నుంచి దూరంగా వెళ్ళిపోతాను. నేనేరా ఆ పని చేసింది. నాకు తెలుసు నువ్వు నమ్మవు. ఆ రాత్రి ఆవిడ నీతో తన గతం చెప్తుంటే అప్పుడే వచ్చింది నేను బొమ్మలా ఆగిపోయింది. అంతా విన్నా నాకు కన్నీళ్ళు ఆగలేదురా. ఆఫీస్లో ఎప్పుడు నవ్వుతూనే పనిచేస్తుంటారా నేను. అలాంటిది ఆ మర్నాడు అదోలా ఉండేసరికి మా ఎడిటర్ ఏమైందని పదే అడిగాడు. ఇక నా వల్ల కాలేదు, చెప్పేశాను. అంతా చెప్పేసి రిలీఫ్ ఫీల్ అయింది. కానీ ఆ రాజకీయాలు ఇలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాడు అనుకోలేదురా. ఇట్స్ ఆల్ రైట్. అట్లీస్ట్ ఆ కథ ప్రింట్ చేయకుండా చూద్దాం పద. ఆ ప్రయత్నం రాత్రే చేశాను రా. అప్పటికే మొత్తం కథ ప్రింట్ అయిపోయింది. సితార జీవిత చరిత్ర పుస్తకాలు, సితార జీవిత చరిత్ర పుస్తకాలు, సితార జీవిత చరిత్ర పుస్తకాలు. బీరువాల నిండా అన్ని పుస్తకాలు పెట్టుకుని స్టాక్ లేదంటారు ఏమిటండి? అవి నెల రోజుల క్రితం బుక్ చేసుకున్న వాళ్ళ పుస్తకాలండి. కావాలంటే ఇప్పుడు డబ్బు కట్టి మరో నెల తర్వాత వచ్చి తీసుకెళ్ళండి. రాజు మిమ్మల్ని ఆ జాతర రోజు ముద్దు పెట్టుకున్న సీన్లాట్ సీను ఇంతకు ముందు ఏ చిత్రంలో నటించారా మేడం? అందాల నటించిన చిత్రాలు జీవిత చరిత్ర రాజులేని లోటు తీర్చాలని గగన రాజ్యాలను ఏలుతూ విహరించాలని వీళ్ళూరుతూ జవాబిస్తావు కదా? స్టూడెంట్ గారు ఈ తలుపు సందులోంచి రాజుగారు ఆడి చూసి యువరాణి గారు పరవశించిపోయి డాన్స్ చేసేసారు. పదండి అక్కడ చూదురు గారు పదండి. రండి. ఈ బంగ్లా ఇప్పుడు ఇలాగే అయిపోయింది కానండి, మా రాజుగారు ఉండేటప్పుడు తాజ్ మహల్ లాగా ఉండేదండి. చాలా గొప్పదాని కోకిల, నా ఆఖరి కోరిక తీర్చావు. మన చరిత్ర గుప్తంగా దాచావు. జాతరలో రాజు మిమ్మల్ని ముద్దు పెట్టుకున్నప్పుడు మీరు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ కావాలి. వంశం పరువు ప్రతిష్ట గొప్పగా కాపాడేసిందండి. సితారా, ఐ లైక్ యూ సితారా.
డాక్టర్ ఆవిడ మా మాట వినడం లేదు, మీరు ఒకసారి వస్తే. వద్దు, నాకే మందులు వద్దు. ఈ భయంకరమైన వాతావరణంలోంచి పారిపోవాలి. దయచేసి నాకు మత్తు ఇవ్వండి, లేదు చావడానికి ఇంత విషయం ఇవ్వండి. వద్దు. ఆమెను వదలండి. చూడమ్మా, దేవుడిచ్చిన అందమైన జీవితాన్ని మత్తుతో నిద్రపుచ్చడం నేరం, విషంతో చంపడం పాపం. నా అందమైన జీవితం గురించి మీకు తెలియదు. నన్ను వేధించే ప్రశ్నలు, అవమానాలు. నాకు తెలుసమ్మా. ఈ గతాన్నైతే నువ్వు అతి రహస్యంగా ఉంచాలనుకున్నావు, ఏ తీపి గుర్తున్నైతే నువ్వు గుప్తంగా దాచాలనుకున్నావు, అవన్నీ నీ కళ్ళెదుటే నిలబడి నిన్ను వెక్కిరిస్తున్నాయి. నీ గ్లామర్తో నీ గతాన్ని జోడించి రకరకాలుగా నిన్ను చిత్రహింస చేస్తూ డబ్బు చేసుకుంటున్నారు ఈ జనం. అంతే కదూ? గతాన్ని తలుచుకుంటూ భవిష్యత్తును మర్చిపోవటం అంత మూర్ఖత్వం ఇంకోట్లేదు. అందమైన జీవితాన్ని ఇచ్చిన ఆ దేవుడే ఒక్కొక్కసారి మనిషిని ఒంటరిని చేసి బాధిస్తూ వేధిస్తూ ఉంటాడు. కష్టాలకెప్పుడూ నవ్వుతూ స్వాగతం చెప్పాలమ్మా. అంతేగాని ఇసుకరేణువును సైతం భూతద్దంలో చూసుకొని కొండని భయపడకూడదు. ఈ స్థితిలో నీలో ఏర్పడాల్సింది సెల్ఫ్ పిటీ కాదమ్మా, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. దేవదాస్, ఒరే దేవదాస్, ఏంట్రా? రాజు బ్రతికే ఉన్నాడట్రా. రాజు రాజు బ్రతికే ఉన్నాడా? నిజం, మీ ఊరు కరణం గారి భార్య అట ఈ ఉత్తరం రాసింది. చిత్రోదన్ ఆఫీస్కి వస్తే తిలక్ గారు తెచ్చిచ్చాడు. సమాధిలోంచి శవం లేచొస్తుందన్న నిజం నమ్మినాడు. నీ మాట నమ్ముతాను. కాష్టంలో నా కళ కరిగిపోతుండగా చూసి నన్ను ఇక నమ్మించాలనే ప్రయత్నం చేయకు. వెళ్ళు. Get out. I say get out. వెళ్ళు. నన్ను దగా చేసిన మోసగాడితేనే. నేనే పాపం చేయలేదు. ఎందుకు వీళ్ళంతా నన్ను పాపంలో చుట్టుకుంటున్నారో నాకే అర్థం కావడం లేదు. టేక్ ఇట్ ఈజీ, బాధపడకమ్మా. ఒక్కసారి నాతో రా ప్లీజ్.